హాయ్ ఫ్రెండ్స్, ఇదే డాల్ఫిన్ బండి. ఒక భయ్య రివ్యూ చేయమన్నా డాల్ఫిన్ బండి గురించి. ఇదే వెహికల్ ఉంటుంది. వెనకాల ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ గురించి తర్వాత చెప్తాను లాస్ట్ ఎండింగ్లో. సైడ్ మొత్తం చూడండి. ఇంజిన్ రివ్యూ కూడా వీడియో మధ్యలో చెప్తాను. చూడండి, కొంచెం వీడియోని సపోర్ట్ చేయండి. ఇది డాల్ఫిన్. లోపలికి వెళ్తాను చూడండి. ఫ్రంట్ చూపిస్తాను పదండి. ఫస్ట్ ఇలా ఉంటుంది ఫ్రంట్. వాల్వో కంపెనీ కదా, సేమ్ అన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. డిజైనింగ్ సేమ్ అలాగా ఉంటుంది, కానీ కలర్ చేంజింగ్ తర్వాత స్పెసిఫికేషన్ మారుతాయి బండివి. చూడండి, లోపలికి వెళ్తాను. చూసారు కదా, ఫ్రంట్ ఇలా ఉంటుంది వాల్వో. చూస్తున్నారు కదా, చూడండి. అది ఎమర్జెన్సీ స్విచ్, లైట్ స్విచ్. ఇది బండి లోపలికి వెళ్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, సీట్లు అవి ఇలా ఉంటాయి. లైట్ సెట్టింగ్ మొత్తం ఇలా ఉంటుంది. అది టీవీ ఫ్రెండ్స్, రెండో టీవీ. ఫ్రంట్ ఇంకో టీవీ ఉంటుంది, అది నేను తీయలేదు. ఇదిగోండి, ఇది రెండో టీవీ. అంటే ఇది వెహికల్ అనేది కొంచెం లాంగ్ ఉంటుంది కదా, దానివల్ల కస్టమర్లు కనబడడానికి రెండు టీవీలు ఇస్తారు. చూడండి, ఇక్కడ ఏసీ ఫిల్టర్లు ఉంటాయి పైన. ఇంకో ఏసీ ఫిల్టర్లు అవి. ఎమర్జెన్సీ స్విచ్ కూడా ఉంటుంది ప్రతి డ్రైవర్ సీట్ దగ్గర కూడా. ఒకవేళ డ్రైవర్ ఆపలేకపోతే, మర్చిపోతే ఎమర్జెన్సీ స్విచ్ దొక్కితే బండి అనేది హార్న్ వినబడితే డ్రైవర్కి ఆపుతారు ఫ్రెండ్స్. ఇది ఎమర్జెన్సీ డోరు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే బయటికి వెళ్ళడానికి మార్గం ఇది. ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళాలి. మెట్లు కూడా ఉంటాయి, అవి ఓపెన్ అయిన తర్వాత వస్తుంది. చూడండి, అది స్ప్రే ఫిల్టరు. ఇది డిస్ప్లే బోర్డు. అన్ని బళ్ళకి ఉండేదే, చూస్తున్నారు కదా. ఇది బండి పైకి ఎక్కడానికి విండోస్, ఎమర్జెన్సీ విండోస్. అది చూడండి, ఇంకా ముందుకు వెళ్తున్నాను. సీసీ కెమెరా ఫ్రెండ్స్. అది రెండు ఉంటాయి, ఫ్రంట్ ఒకటి ఉంటుంది. చూడండి, కూర్చుంటున్నాను. ఇది బండి కీ ఫ్రెండ్స్. ఇది వాల్వోకి. ఇది వాల్వోకి. చూడండి, పెడుతున్నాను. ఇవన్నీ లైట్ స్విచ్లు ఫ్రెండ్స్. అవి అది టీవీ స్విచ్, అది కెమెరా స్విచ్. చూడండి, ఇవన్నీ కూడా లోపల లైట్ స్విచ్ ఇవి. అది ఫైర్ది అలారం స్విచ్ ఫ్రెండ్స్. అది ఫైర్ది. చూడండి, కీ ఆడుతున్నాను ఇప్పుడు. ఇది బండి టైర్లు లేవడానికి ఫ్రెండ్స్. కటింగ్లో ఏమైనా బండి ఇబ్బంది అయినప్పుడు టైర్లు లేస్తుంది. అదేంచి వర్షంలో రెయిన్లో బండి వెళ్ళడానికి. అదేంచి ఏబిఎస్ ఫ్రెండ్స్. ఇది బండి బాడీ దిగడానికి. అది బ్యాటరీ స్విచ్ ఫ్రెండ్స్. ఇవి మిల్లర్స్ ఫ్రెండ్స్. అవి మిల్లర్స్ ఫ్రెండ్స్. అవి చూశారు కదా. అది ఎమర్జెన్సీ స్విచ్ ఫ్రెండ్స్. అది అక్కడ కూడా వేరే ఉంటుంది. అది హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. అది ఓవరాల్గా డిస్ప్లేలో ఉంటుంది. చూసారు, పవర్ ఆర్పిఎం మినిమం 80 ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఏ బండి కానీ 80 మ్యాక్సిమం ఇస్తాడు. 120 చూపిస్తారు, కానీ మినిమం 80లో వెళ్తుంది బండి అనేది. అలాగా సిస్టమ్ని ఆపరేట్ చేస్తారు. కీ తిప్పించేసారు ఫ్రెండ్స్. ఇది డిస్ప్లేలో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అన్నీ మీకు కనబడుతున్నాయి కదా క్లారిటీగా. నేను ఒకటి చెప్పాల్సిన లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బండికి మీరు చూసేదే. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది చూసారు కదా. దాదాపు 7 లక్షల వరకు తిరిగింది ఫ్రెండ్స్. అది ఇది పవర్ స్టీరింగ్ ఫ్రెండ్స్. అది చూడండి, చూస్తున్నారు కదా, లైట్ స్విచ్లో ఆపేస్తున్నాను. ఇది ఎక్సలైట్ ఫ్రెండ్స్. ఇది ఈ ఎక్సలైట్ బాగుంటుంది. కింద బాల్ కూడా ఉంటుంది. అది ఓబిఎస్ సిస్టమ్ ఫ్రెండ్స్. అది బండిది, వెహికల్ది. ఇవన్నీ సెన్సర్లు ఫ్రెండ్స్. 2 హ్యాండ్ బ్రేక్లు ఉంటాయి ఈ పెద్ద వెహికల్స్కి, వాల్వో వెహికల్స్కి. చాలా సెక్యూరిటీగా. లోపల ఉన్నది ఇన్వర్టర్ ఫ్రెండ్స్. ఇన్వర్టర్ సంబంధించిన బ్యాటరీ స్విచ్లు, ఛార్జింగ్ పోర్ట్స్ అన్నీ ఉంటాయి లోపల. ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్ బండి. గేర్ సిస్టమ్ చూడండి.
మినిమం దీని గేర్ సిస్టమ్ 4 వీట్ల మీద రన్ అవుతుంది. ఒకటి రివర్స్, ఆటోమేటిక్, మాన్యువల్, న్యూట్రల్, ఇలాగ 4 వీట్ల మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్ బండి. ఈ గేర్ బాక్సే మినిమం 3 లక్షల పైన ఉంటుంది ఇది, ఈ సిస్టమ్. ఇది ఏదైనా చిన్న రిపేర్ అయితే మాత్రం బిల్లు వాచిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే వెహికల్ ఓవరాల్గా. కీ ఆపేస్తున్నాను. ఇదిగోండి ఇంకో కెమెరా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రంట్. ఇది ఎమర్జెన్సీ డోర్ ఫ్రెండ్స్. ఇది డోర్ లాక్ అయినప్పుడు ఎయిర్ తీసుకోవడానికి ఓవరాల్గా. చూడండి ఇప్పుడు ఇంజిన్ చూపిస్తాను, ఇంజిన్ ఎలాగుందండి ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంజిన్ ఇది ఇలానే ఉంటుంది. వీటిల్లో కూలింగ్ ఆయిల్, రేడియేటర్ ఆయిల్ వేస్తారు ఫ్రెండ్స్. పక్కన ఉండేవి చూస్తున్నారు కదా. ఇది ఇంజిన్ సిస్టమ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇంజిన్ ఏ బండికి ఇప్పితే కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము ఫ్రెండ్స్. మొత్తం అంతా పార్ట్స్ మొత్తం ఇలా ఉంటుంది. ఇంజిన్ BS6 మోడల్ ఇంజిన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బండి కనిపించినవి బెల్ట్లు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రైవ్ చేద్దాం బండి ఎలాగుందో చూడండి. ఇప్పుడు డాల్ఫిన్ది ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ వచ్చేసి 7700 cc ఇంజిన్ వస్తుంది. 6 సిలిండర్స్ వస్తుంది ఇంజిన్. పవర్ వచ్చేసి 330 పవర్ వస్తుంది. టార్క్ వచ్చేసి 1200 mm టార్క్ వస్తుంది. ఓవరాల్గా బాడీ వెయిట్ చూసుకుంటే 16,200 వస్తుంది కేజీలు బాడీ వెయిట్ వెహికల్ది. తర్వాత డీజిల్ ట్యాంకు వచ్చేసి 450 లీటర్లు డీజిల్ ట్యాంక్ వస్తుంది. అంటే 2 వస్తాయి, ఒకటి అది సగం వస్తాయి అన్నమాట. అంటే 200 దగ్గర 220 దగ్గర అలాగా లెక్క ఉంటుంది డీజిల్ ట్యాంక్. 2 వస్తాయి. దీని ఓవరాల్ స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇప్పుడు చదువుతాను చూడండి. బ్యాటరీ వోల్ట్స్ వచ్చేసి 2x 12E 165A వస్తుంది బ్యాటరీ కెపాసిటీ. ఆల్టర్నేటివ్ RPM వచ్చేసి 2x 110A వస్తుంది. రేర్ ఎయిర్ సస్పెక్షన్ వస్తుంది. ఫ్రంట్ కూడా రేర్ సస్పెక్షన్ వస్తుంది. తర్వాత స్పెసిఫికేషన్కి వస్తే ట్రాన్స్మిషన్ మాన్యువల్ వస్తుంది. ఇంజిన్ వచ్చి BS6 వస్తుంది. 6 సిలిండర్స్ వస్తుంది. 6 గేర్ బాక్స్తో వస్తుంది స్పీడ్. తర్వాత వాల్వో D8C డైరెక్షన్ ఇంజిన్తో వస్తుంది. క్లచ్, హైడ్రోమేక్, ఏసీ కంపార్ట్మెంట్, క్రూజర్ కంట్రోలు, 6 గేర్ బాక్స్తో. నావిగేషన్ సిస్టమ్ ఉండదు. డ్రైవ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్ ఉంటుంది. ట్రిపుల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాల్వో కంపెనీలో వచ్చిన బళ్ళంటిలు కూడా ఇవి ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే. ఇంజిన్ వచ్చేసి 7700 cc వస్తుంది. పవర్ వచ్చేసి 330తో వస్తుంది. టార్క్ వచ్చేసి 1200 mmతో టార్క్ వస్తుంది. బాడీ వెయిట్ వచ్చేసి టోటల్ ఓవరాల్గా 16,200 బాడీ వెయిట్తో మొత్తం వస్తుంది వెహికల్ మొత్తం. ఇది డాల్ఫిన్. ఓవరాల్గా చూసుకుంటే అన్ని సస్పెక్షన్స్ కూడా ఉంటాయి. రేర్ సస్పెక్షన్ ఫ్రంట్ బ్యాక్ 2 ఉంటాయి. 6 సిలిండర్తో ఇంజిన్ కూడా వస్తుంది కదా. ఓవరాల్గా ఈ నావిగేషన్ లొకేషన్ ఇంజిన్ ఇది ఎక్కడ ఉందో కూడా కనిపెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. నాకు తెలియదు, కనిపెట్టచ్చు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.